హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో అయితే కలశం పెట్టుకుంటాం కదండి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతానికి. ఆ వరలక్ష్మి వ్రతం చేయడం అందరూ చెప్తారు, కానీ ఆ తర్వాత రోజు ఎప్పుడు కదపాలి ఏంటి అనేది చెప్పరండి. చాలా వరకు అందరూ చేసిన మిస్టేక్ ఏంటంటే శుక్రవారమే కదిపేస్తారు. అది నాకు తెలిసింది, నేను ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చెప్తానండి. నేను పంతులు గారు కనుక్కొని మళ్ళీ ఈసారి అయితే నేను అన్నీ మంచిగా చేశాను. ఫస్ట్ నేను 2 టైమ్స్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశాను. ఈసారి మళ్ళీ పంతులు గారికి అడిగితే తను మంచిగా చెప్పారనమాట, ఇలా చేయకూడదమ్మా అని. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే శుక్రవారమే కలశం పెట్టి శుక్రవారమే ఉద్వాసన మంత్రం చదివేసి కలశాన్ని కదిపేశానండి. కానీ కొంతమంది అలానే చేస్తూ ఉంటారు. నేను చేసేది అయితే ఏమైతే ఉందో అదైతే ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే ఫస్ట్ డే అయితే నేను కదపలేదండి. శుక్రవారం రోజే మనము ఆహ్వానం చేస్తాం కదండి కలశానికి పూజించి, అలాంటిది మళ్ళీ శుక్రవారమే కదిపితే మనము ఒక రోజు కూడా ఉండకుండా అమ్మని కదిపేసినట్టు అయిపోతుందని నేను శుక్రవారం రోజు కదపలేదండి. మరుసటి రోజు ఇన్నందరినీ కూడా శుభ్రంగా తుడుచుకొని అక్కడ మనము పూజ చేసిన ప్లేస్లో అయితే వదిలేసానండి. అక్కడ మనకి ఎలాంటి చీపులు అలాంటి తగలకూడదని. అది శుభ్రంగా చేసేసాక ఆ తర్వాత మనకి ముందు రోజు ఉన్న సామాన్లన్నీ తీసేసి నీట్గా నేను తడిగుడ్డ అయితే పెట్టానండి. ఆ తర్వాత పూజా సామాగ్రిని అంతటినీ కూడా మంచిగా తోమేసి మళ్ళీ ఎప్పటిలాగానే మంచినీళ్ళు అన్నీ తీసుకొని వచ్చానండి. మీకు ఒకవేళ వీలైతే ఇక్కడ మీరు ప్రసాదాలు కూడా చేసుకోవచ్చండి. నేనైతే మాత్రం మంచి పువ్వులు తీసుకొచ్చేసి ముందు రోజు ఉన్న పువ్వులన్నింటినీ కూడాను తీసేసానండి. ముందు రోజు ఉన్న పువ్వుల్ని మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎలా అయితే తీసేస్తామో ఇక్కడ కూడా మనం అలానే తీసేసేయాలి. పాత పువ్వులు అన్నీ తీసేయాలి, కానీ కలశాల్లో ఉన్న నీటిని మాత్రం మనం ఏం చేయకూడదు. మనం మళ్ళీ మంత్రం చదువుకొని ఆ కలశాన్ని ఉద్వాసన చేయాలన్నమాట. శనివారం రోజు మళ్ళీ ఎప్పటిలాగానే పూజ అయితే చేసుకున్నానండి పువ్వులన్నీ పెట్టుకొని. ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ పరవన్నం చేయడానికి టైం ఉంటే మీరు పరవన్నం చేసేసి మీరు ప్రసాదంగా పెట్టొచ్చండి. ఒకవేళ వీలు లేదు, టైం లేదు అన్నప్పుడు బెల్లాన్ని పటికల్ని లేకపోతే కొబ్బరికాయ అరటిపళ్ళు ఉన్నా సరే మీరు ప్రసాదంగా పెట్టొచ్చండి. ఇక్కడ నాకు తెల్లవారి 6 నుండి 9 లోపల ఈ పూజ అంతా చేయాలి కాబట్టి పిల్లలకి స్కూల్ పంపించి నాకు పరవన్నం వండడానికి నాకు టైం సరిపోలేదు. అమ్మవారికి పరవన్నం అంటే చాలా ఇష్టం కదండి. సో అందుకని మీకు ఒకవేళ వీలుంటే పరవన్నం చేసుకోండి. ఇలా నేను దీపారాధన అయితే చేసేసానండి. దీపారాధన చేసేసాక అలా నైవేద్యం పెట్టాక తర్వాత మనం ఏంటంటే ధూపం వేయాలి. ఇంట్లో అయితే తప్పకుండా ఈ 2 రోజులు కూడా ధూపం ఎక్కువగా వేయాలండి. అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టం. ఇల్లంతా కూడాను ధూపం వేసుకోవాలి. అలాగే ఊదుపల్లి కూడా పెట్టుకుంటాం, కానీ ధూపం వేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. సో అందుకని నేను ధూపం అయితే వేస్తున్నాను. ఇంకొంతమంది ఇల్లంతా కూడా వేస్తారు. మనకి ఇప్పుడు ధూపం వేయకపోయినా సరే ధూపం ముక్కలు ఉంటాయి కదండి, ధూపం ముక్కలతో అలా అమ్మకి చూపించాలన్నమాట. ముందు రోజు ఎలా అయితే పసుపు కుంకుమతో పూజ చేస్తామో ఈ రోజు కూడా అక్షింతాలు, పువ్వులు, పసుపు, కుంకుమ చేతిలో పట్టుకొని అలా అమ్మని స్మరిస్తూ ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అనుకొని మళ్ళీ ఆ కుంభ పైన వెయ్యాలండి. పూజలో ఇదంతా అయిపోయాక చివరిగా హారతిని అయితే ఇవ్వాలి. హారతి ఇచ్చాక ఆ నిరాజనంతో మొత్తం కూడాను మనం పూజ అయితే పూర్తి చేసుకోవాలండి. పూజ పూర్తి చేసేసాక అమ్మని మంచిగా నమస్కరించుకోవాలి. హారతి అయితే ఇవ్వాలి. హారతి తీసుకున్నాక మనం అక్కడ ఉన్న కుంకుమ ఉంటుంది కదండి, కుంకుమని నుదుటన పెట్టుకొని మనమైతే నమస్కరించుకోవాలి. ఉద్వాసన చేసేటప్పుడు ఉద్వాసన మంత్రం ఉంటుందండి. ఆ ఉద్వాసన మంత్రం చదువుకొని కలశాన్ని అయితే కదపాలి. అలాగే పీటను కూడా కొంచెం జరపాలండి. ఈరోజు మనము కలశాన్ని కదిపినట్టు అనమాట. తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అప్పుడే మనము అమ్మని కోరుకోవాలి. మన కోరికలు ఏవైనా ఉంటే అమ్మని అడగాలి. మనం ముందు రోజు అయితే తోరణాలని కట్టుకుంటాం కదండి, ఆ తోరణాలు కొంతమందికి ముందే విడిపోతే ఆ రోజే పూజ దగ్గర పెట్టేసండి. లేదు అంటే ఆ మరుసటి రోజు మనం పూర్తి అయిపోయాక పూజ ఆ తోరణాన్ని అయితే విప్పేసి అమ్మ దగ్గర పెట్టేయాలి. అక్కడ ఉన్న కుంకుమను అయితే మన సౌభాగ్యం కోసం మంగళసూత్రంకి అయితే పెట్టాలండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడాను జాగ్రత్తగా మెల్లగా తీసుకొని అవన్నీ కూడాను పడిపోకుండా మనం ముందు రోజు గాజులు పెట్టుంటాం కదండి, గాజులన్నీ మనం పక్కన పెట్టాలి. అలాగే కథ చదివే పుస్తకాన్ని పక్కన పెట్టాలి. ఈ జాకెట్ ముక్కను అన్నిటినీ కూడాను నీట్గా తీసుకొని ఒక్కొక్క దాన్ని మనం మంచిగా నమస్కారం చేసుకొని తీయాలండి. మన వస్తువులు అవన్నీ ఉంటాయి కదండి, ఈరోజు పూజ సామాన్లు అవన్నీ ఒక మంచి బకెట్లో వేయాలి. నాకైతే ఇది పూజ బకెట్ అండి. ఆ వాటర్ని అయితే నేను కొంచెం చెట్ల పొదల్లో వేశాను. మిగతా అవన్నిటిని కూడా కలశంలో నీటిని ఇల్లంతా కూడా జల్లుకోవాలండి. ఇల్లంతా
ఇల్లంతా కూడా జల్లుకుంటే మన ఇంటికి మంచిది. చాలా వరకు అందరూ కూడా స్టోర్ చేసుకుంటారు. కాకపోతే నేను కలశం తీసాక ఇల్లంతా కూడాను ఇలా వాటర్ని అయితే వేస్తానండి. కొంతమంది వీల్లేదు అంటే మాత్రం మీరు పచ్చని చెట్ల పొదల్లో అయితే వేసేసేయాలి. అలాగే మనము దారిలో ఇలా నీరు పడకుండా చూసుకోవాలి. మీకు ఒకవేళ వీలు లేదు అంటే మీరు పారే నదిలో అయినా సరే జలాల్లో కలిపేయాలండి. నేనైతే కొంచెం ఇల్లంతా జల్లేసి నా పైన వేసుకున్నాను. మన కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్ళందరి తలపైన కొంచెం కొంచెం మనం నీరైతే వేయాలి. ఈ రోజైతే నేను ఇల్లంతా నీరు చల్లేసి అవి ఆ బకెట్లో వేసేసాను. బకెట్లో వేసి నేను అవన్నీ కూడాను నదిలో వెళ్ళి కలిపేస్తానండి. అక్కడ మనం గాజులు పెడతాం కదండి, దాంట్లో ఒక జోడు గాజులు మనము చేతికి వేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత మనమే ఆ గాజులు వేసుకుంటే చాలా మంచిది. వేరే వాళ్ళకి ఇవ్వకూడదండి, పూజ చేసే వాళ్ళే వేసుకోవాలి. అక్కడ జాకెట్ ముక్క కూడా నేను వస్త్రంగా పెట్టాను కదండి, అది ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళే కుట్టించుకొని వేసుకుంటే మంచిది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పూజ సామాన్లు కూడాను మనం ఎలా అయితే పెట్టామో అంతే జాగ్రత్తగా తీసేసేయాలి. ప్లాస్టిక్ ఏవైనా సరే పూజకి వాడుంటే మాత్రం ఆ పూల దండలు అలాంటివి మనం డెకరేషన్ కోసం వాడతాం కదండి, అవన్నీ మనం పక్కన పెట్టేసుకోవచ్చు. మళ్ళీ సంవత్సరం పూజ చేసేటప్పుడు వాటిని మళ్ళీ మంచిగా వాష్ చేసుకొని వాడుకోవచ్చు. కానీ ఎస్టర్డే జరిగిన పూజ సామాన్లు అన్నీ కూడాను మనం నదిలోనే వేయాలి. ఈ అక్షింతాలు, తమలపాకులు, ఆకులు, పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, గణపతి దేవుడిగా భావించిన ఆ పసుపు ముద్దను మాత్రం మనం ఒంటికి రాయకూడదండి. చాలా వరకు అందరూ కూడా చెప్తూ ఉంటారు మనమైతే రాసుకుంటే మంచిది అని. మనం వస్త్రాన్ని అయితే ధరించవచ్చు, కానీ పసుపు ముద్దను మనం గణపతి అయ్యగా భావిస్తాం కాబట్టి దాన్ని అయితే మాత్రం రాయకూడదు. స్నానం చేసేసాక ఆ నీటిలో కలిసి మళ్ళీ అవి వేరే దగ్గరికి వెళ్తాయి కాబట్టి అలా రాయకూడదండి. పూజ అంతా అయిపోయిన ప్లేస్లో ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలి, ఎవరి కాలు కింద తొక్కకుండా. ఇలా అయితే నాకు తెలిసిన వరకు నేను ఇలా చేసుకుంటానండి. తప్పులు ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.